అందరికీ నమస్కారం. ఖమ్మంలో 12 ఏళ్ల చిన్నారి పైన 50 ఏళ్ల గౌస్ అనే బీఆర్ఎస్ వ్యక్తి అత్యాచారం చేయడమే కాకుండా ఆ చిన్నారి విషయాన్ని ఎవరికైనా చెప్తుందేమోనని 5 అంతస్తుల మేడ నుంచి కిందకు తోసేశాడు. ఈ దారుణ సంఘటన విన్న తర్వాత ఎప్పుడైనా సరే మనిషి పుట్టినవాడు ఖచ్చితంగా చెల్లించక మానడు. కానీ గత కొద్ది రోజులుగా మహిళల రక్షణ గురించి, మహిళల పైన జరుగుతున్న అఘాయిత్యాల గురించి రోడ్ల మీదకి ఎక్కి ప్లకార్డులు పట్టుకొని ధర్నాలు చేస్తూ ప్రెస్ మీట్లు పెట్టి లైవ్ డిబేట్లలో మైకులు ఎరగొట్టిన బీఆర్ఎస్ నాయకులు ఎవ్వరు కూడా ఈ రోజు నోరు తెరవట్లేదు. కనీసము ఆ తప్పు చేసిన వాడి పేరు పలకడానికి కూడా కొంతమంది సోకాల్డ్ జర్నలిస్టులకు నోరు రావట్లేదు. ఆ సంఘటన గురించి అసలు మాట్లాడటమే మానేశారు. ఎందుకో మరి, ఎందుకంటే దొరగారి ఎంగిలి మెతుకులు ఇంకా పడనట్టున్నాయి, ప్లకార్డులు ఇంకా ప్రింట్ అవనట్టున్నాయి, పోస్టర్లు ప్రింట్ అయ్యి ఆదేశాలు వచ్చి గోడలకు అతికించాలని ఇంకా వారికి సూచనలు రానట్టున్నాయి. కాబట్టి ఎవడు కూడా ఇంకా ముందుకు రాలేదు. మన ఆక్రోశం, మన ఆవేదన, బాధితుల పట్ల మన సానుభూతి అనేది అవతల తప్పు చేసిన వాడు ఏ పార్టీ వాడు ఏ జెండా నీడన బతుకుతున్నాడు, వాడికి ఏ నాయకుడు అండ ఉంది అనే దాన్ని బట్టి ఉంటే అసలు మనం ఎందుకండి న్యాయ పోరాటం అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ రోడ్ల మీదకి ఎక్కి ధర్నా చేయడం? కొంచెమన్నా సిగ్గు అనేది ఉండాలి. ఆ రోజు మహిళల ఉసురు తగులుతుంది, మహిళలకి న్యాయం అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన మహిళోద్ధారకులందరూ కూడా ఈ రోజు ఆ చిన్నారి అనుభవిస్తున్న వేదన రేపు మీ ఇంట్లో జరిగినప్పుడు మీ పార్టీ నాయకుడే మీ పిల్లల పైన అటువంటి అఘాయిత్యాలు చేసినప్పుడు ఇలాగే నోరు మూసుకొని కూర్చుంటారా? అందరికి పెద్ద పెద్ద లెక్చర్లు ఇచ్చారు కదా. మేము ఈ రోజు కూడా అదే బాజాబ్తో ఒకటే మాట మీద ఉన్నాం. తప్పు చేసిన వాడు ఎవడైనా సరే, ఏ పార్టీ వాడైనా సరే, ఎంత పెద్ద నాయకుడైనా సరే వాడికి శిక్ష పడాల్సిందే. అలా మాట్లాడలేని మీరు ప్రజాక్షేత్రంలోకి వచ్చి ధర్నాలు అంటూ న్యాయ పోరాటం అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడకండి. జనాలు ముఖం మీద ఉమ్మేస్తారు. మీ పార్టీ వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డ మహిళా నాయకులు రాలు చాలు వాళ్ళ ఉసురు తగిలి మీరు సర్వనాశనం అయిపోవడానికి. కొంచెమన్నా ఇప్పటికన్నా సిగ్గు అనేది ఉండాలి. కేవలం మన పొలిటికల్ ఎజెండా కోసం పోరాటాలు కాకుండా ఇప్పుడన్నా నిజంగా ఎవరైతే బాధను అనుభవిస్తున్నారో వాళ్ళ పక్షాన నిలబడి పోరాటం చేయడం నేర్చుకోండి. లేకపోతే అన్ని మూసుకొని ఇంట్లో కూర్చోండి.